కేసీఆర్ ఫోటో లేకుండానే జనం బాట. ఎవరు ఫోటో పెట్టుకుంటే పెట్టుకోకపోతే పెట్టుకోక మాకేం అవసరం అమ్మా నీ బాధ. ఇప్పుడు ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ అయితే ఆయన ఎవరు కృష్ణశాస్త్రి ఉంటాడు, ఆయన ఊహా ప్రేయసి కోసం ఆయన బాధ అంతా కూడా ప్రపంచ బాధ చేస్తాడు. ఆయన ఊహా ప్రేయసికి సంబంధించి అయ్యో బంగారం ఎట్లున్నవి అట్లా అని చెప్పేసి ఒక పెద్ద కావ్యమే రాసిండు ఆయన. ఎవరు అయితే ఆయన ఏం చేస్తున్నంటే ఇక్కడ కృష్ణశాస్త్రి అయితే ఆ ఊహా ప్రేయసి కోసం రాసినటువంటి కావ్యము ఓ బాధతోటి ఆవేదనతోటి రాస్తాడు. ఇదంతా కూడా ప్రపంచం బాధ అవుతుంది అని చెప్పేసి అక్కడ చలం అంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నాయన ఫోటో లేదు, నాయన ఫోటో పెట్టుకోకపోతే పెట్టుకోక మాకేం అవసరం, మీ కుటుంబం పంచాది కదా ఇది, మీ కుటుంబం పంచాది, మీ అన్నతోటి మీరు లేకపోతే మీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఎవరు హరీష్ రావు తోటి కుటుంబ సభ్యులతోటి అందరితో మంచిగా ఉన్నప్పుడు మేమైనా బయటకు వచ్చేసి అబ్బో అన్యాయం జరుగుతుంది తెలంగాణ కన్నా నేను వచ్చి మాట్లాడినావా? లేదు కదా, నీ ఇష్టం, పెట్టుకోకపోతే పెట్టుకోకు. ఇది కూడా పెద్ద వార్త. కేసీఆర్ ఫోటో లేకుండానే జనం బాట. భరాసా నుంచి సస్పెండ్ చేశాక ఆయన ఫోటో పెట్టుకోవడం నైతికత కాదంట. నైతికత కాదా? ఇంత నైతికత ఉంటే పెద్ద పెద్ద పనులు ఎట్లా చేసేటోళ్ళు మీరు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టీకరణ. ఇప్పుడు సాకారమైంది భౌగోళిక తెలంగాణ మాత్రమే, సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు గుర్తుకొచ్చిన తల్లి నీకు 10 ఏళ్ళైనాక గుర్తుకొచ్చిందంటే ఈమెకు భౌగోళిక తెలంగాణనే వచ్చింది, మనకు సామాజిక తెలంగాణ రాలేదంటుంది ఇప్పుడు. అట్లా ఎందుకంటే ఇప్పుడు మనం నమ్మాలి. అయ్యో బాధ అనిపిస్తుంది అని చెప్పేసి 10 ఏళ్ళైనాక చంపేసి ఏది ఇక్కడ జింకలను తర్వాత గొర్రెలను మేకలను అన్నింటిని కూడా చంపేసి నరికి కొట్టి చంపేసి తిన్నాక అయ్యో బాధ అనిపిస్తుంది నాకు, జింకల్ని తిన్నా తర్వాత ఇక్కడ ఏది మేకల్ని తిన్నా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అంటుందంట. ఎవరు? పులి. తిన్నాక ఇగో ఇట్లున్నది కథ. 10 ఏళ్ళు అయినాక ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ఇప్పుడు భౌగోళిక తెలంగాణనే వచ్చింది, మనకు సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేసి ఇక్కడ కవిత గౌడు, కవిత ముదిరాజు, కవిత ఏది మున్నూరు కాపు, కవిత యాదవ్ అంటున్నటువంటి పరిస్థితి. ఇవి బీసీ అవుతుంది ఇప్పుడు. సామాజిక తెలంగాణ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే కాదు, ఓసీల్లో పేదలు, మహిళలు, యువత కూడా ఉండాలని చెప్పేసి ఇంకో కొత్త నిర్వచనం అన్నట్టు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేస్తుంటే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తా అని చెప్పేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 13 దాకా జనం బాట యాత్ర కొనసాగిస్తామంట. జనం బాట ఏమైనా యాత్ర చేయి తల్లి, చెయ్యి. నీ యాత్ర ఏందో, ఈ డ్రామాలు ఏందో తెలుస్తాయి. బీసీ రిజర్వేషన్ మొత్తం వచ్చినట్టుగా మొత్తం డ్యాన్సులు బీన్సులు చేస్తే బుక్క గులాలు జల్లుకుంటే అయిపోయాయి. మరి వచ్చానా? అప్పుడే జస్ట్ ఆర్డినెన్స్ తీసుకొస్తేనే ఆర్డినెన్స్ అటే వీకే తర్వాత ఇప్పుడు జీవో తెస్తే జీవో కూడా పనిచేయకుండా అయిపోయాయి. ఇప్పుడు వచ్చి మాట్లాడరు. ఇప్పుడు ఒకవేళ మంచి జరుగుతుందంటే అది మేమే చేసినామని కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారనమాట.